హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మటన్ గోంగూర వేసి కర్రీ అయితే తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఒక కట్ట గోంగూర, ఒక అర్ధ కేజీ అయితే మటన్ అనమాట. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇది కుక్కర్లో వేసి ఒక 4 విజిల్లు అయితే పెడదాము ఫ్రెండ్స్. గోంగూర మటన్ లెక్క అయితే మసాలా అయితే తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 2 చెంచాలు అయితే ధనియాలు, ఉట్టిమిరపకాయలు, చూడండి ఫ్రెండ్స్, ఒక చెక్క కొద్దిగా అయితే వేస్తున్నాను నేనైతే, 2 లవంగాలు. ఎంచుకుందాం ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే ఉట్టిమిరపకాయలు ఎంచుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, గోంగూర మటన్ లేకైతే కారం పొడి కన్నా ఉట్టిమిరపకాయలు వేయించుకొని చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. కొద్దిగా అయితే నూనె వేసుకున్నాము. ధనియాలు ఎంచుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా దూరగా అయితే ధనియాలు వేగినాయి కదా, తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ మటన్ మటుకు ఒక 4 విజిల్లు 5 విజిల్లు పెడతాం. ఎందుకంటే బాండీలో లేట్ ఉడుకుతుంది కాబట్టి కుక్కర్లో వేస్తాను నేనైతే. కుక్కర్లో అయితే ఉడికిద్దాం. పసుపు, సగం చెంచా అయితే ఉప్పు వేసుకున్నాము. తర్వాత అయితే సగం స్పూను అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఇవన్నీ వేసేసి ఇంకా మూత పెట్టేద్దాము నీళ్లు పోసి. చూడండి ఫ్రెండ్స్, మటన్ ఉడకాలి కాబట్టి కొన్ని అయితే నీళ్ళు ఎక్కువనే వేసుకున్నాము. అంతా కలబెట్టేద్దాము, మూత పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, 4 విజిల్లు అయితే పెట్టాము. ఉడికిన తర్వాత మనం ప్లేట్లో తీసుకొని బండిలు అయితే తయారు చేసుకున్నాము. గోంగూర అయితే వంచుకున్నాము ఫ్రెండ్స్. గోంగూర అయితే వచ్చి పక్కన పెట్టేద్దాము. ఫ్రెష్ గోంగూర అనమాట. ఎర్ర గోంగూర వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కానీ ఇంట్లో ట్రై చేయండి. తెల్ల గోంగూర కన్నా ఎర్ర గోంగూర అయితే బాగుంటుంది. మా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఉన్నా షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ధనియాలు ఉట్టిమిరకాయలు అయితే పొడి వేసుకున్నాము. పాయలు అయితే తెల్లగడ్డలు వేసుకున్నాము ఫ్రెండ్స్. ఇలా అయితే పొడి తయారు చేసుకోవాలి. కూర అయితే తయారు చేసుకున్నాము ఫ్రెండ్స్. ఇలా అయితే ఉడికించుకోవాలి. బాండీలు పెడతాం, నూనె వేసుకుందాం. బియ్య వేడెక్కింది, ఎర్రగడ్డలు వేసుకున్నాము. ఎర్రగడ్డలు వేగినాక టమాటా పండు వేసుకున్నాము. ఎర్రగడ్డలు అయితే వేగినాయి, అల్లం పేస్ట్ వేసుకున్నాము 1 స్పూను. చూడండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ అయితే బాగా వేగినాక టమాటా పండ్లు వేసుకున్నాము. టమాటాలు వేసుకున్నాము. గోంగూర అయితే పెడతాను. చూడండి, నేనైతే ఒక కట్ట అయితే పెట్టలేదు, సగం అయితే తీసిన. చూడండి ఫ్రెండ్స్, అంతా కలిపేసి కొద్దిగా మగ్గినాక మటన్ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, గోంగూరలోకి అయితే మటన్ వేసుకున్నాము. పట్టుకున్న మసాలా అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే కలిపేసి మూత పెట్టేద్దాము. సన్న మంట వండితే ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు వేసుకుంటాను నేనైతే, ఉడకాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇందాకైతే కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, గోంగూర మటన్ అయితే మంచిగా అయితే ఉడుకుతుంది. ఇంకా కొద్దిగా అయితే చిక్కబడాలి, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, గోంగూర మటన్ కర్రీ అయితే తయారైపోయింది. మంచి గుమగుమలాడుతుంది. టేస్ట్ అయితే చేసి చెప్తాను మీకైతే. చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు బాగా చిక్కగా అయిపోయింది. తీసుకుంటామా, మీరు పుదీనా అయితే వేసుకున్నాము. వేసి కలబెట్టేద్దాము. గుమగుమలాగే మటన్ గోంగూర అయితే తయారైపోయింది.
తినమ్మా. రండి ఫ్రెండ్స్, తిందాము, టేస్ట్ అయితే వేద్దాము. సౌండ్ తగ్గినా చూడండి ఫ్రెండ్స్, మటన్ కానీ మంచిగా ఉడికిపోయింది అనమాట, మెత్తగా. సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్, అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.